మొత్తానికి రత్నం బామ్మ దగ్గరికి వచ్చేసాం. మరి ఐటమ్ ఏంటో తెలుసుకుందామా? హలో బామ్మ, ఎలా ఉన్నావు? బాగున్నానండి. చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు. అందరూ అలాగే అంటారు. అవునా? అండ్ క్యూట్ గా నవ్వుతున్నావు కూడా. ఓకే బామ్మ, మరి ఈ రోజు మాకు ఏ ఐటమ్ తయారు చేసి చూపిస్తున్నావు? జామకాయ పచ్చడి చేద్దాం. జామకాయ పచ్చడి. పచ్చడి. పచ్చళ్ళు పెట్టడంలో ఈ బామ్మ ఎక్స్పర్ట్ అనుకుంటాను. అవునా? చాలా ఎక్స్పర్ట్ అంట. మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము. బామ్మ చెప్పేసాయి. జామకాయలు, పోపు దినుసులు, ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్, పసుపు, చింతపండు. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. జనరల్ గా ఇంట్లో మనం చాలా రకాల పచ్చళ్ళు చేసుకుంటాం, కానీ జామకాయని ముక్కలు చేసుకుని తింటాం. కానీ పచ్చడి ఎప్పుడేం చేశారా అండి? ఇది వెరైటీగా ఉంది కదా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చక్కచక్క తెలుసుకుందామా? సో బామ్మ, ఈ వెరైటీ జామకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా జామకాయలు తీసుకోవాలి. ముందుగా జామకాయలు తీసుకోవాలా? దీన్ని లోపల గింజలు తీసేయాలి. లోపల గింజలు తీసేయాలా? ఓహో. సో దీనికి ఇటువంటి జామకాయలు యూజ్ చేయాలా? కొన్ని ఇలా దోరగా ఉన్నవి తీసుకోవాలి. దోరగా ఉన్నవి ఉండకూడదు. ఇలా గింజలు తీసేస్తే ఇలా వస్తాయి. ఓకే, ఇవి ఇలా ముక్కల కిందకి వస్తే. సో ముక్కలు అయిపోయింది. ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టి, గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలా? అంటే స్టవ్ వెలిగించినా? వెలిగించి. ఇప్పుడు ఏం చేస్తావు బామ్మ? ఇది చింతపండు రసంలో ముక్కలు ఉడికిస్తాం. ఓకే, చింతపండు రసంలో ఈ ముక్కలు ఉడికించాలా? ఉడికించాలి. ఈ ముక్కలు వేసి ఫస్ట్ ముక్కలు వేసేద్దామా? ముక్కలు వేసి తర్వాత ఇది వేస్తాం. సో ముక్కలు వేసేసుకున్నాము. చింతపండు రసంలో దీన్ని ఉడకబెట్టుకోవాలి. అసలు ఈ పచ్చడి కంటే ముందు బామ్మ ముక్కలు చూస్తుంటే నోరు ఊరుతుంది. చాలా చాలా స్వీట్ గా ఉన్నాయి. ఇంకా దీని మీద ఒక సాంగ్ కూడా ఉంది. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ చూడగానే నోరు రే రోయ్. సరే, ఇప్పుడు ఇది బాగా ఉడకాల బామ్మ? కలుపుదామా ఒకసారి? ఓకే, చింతపండు రసంలో ఉడకబెడుతున్నాము. మూత పెడదామా? సో బామ్మ, ఎంతసేపు ఉడకబెట్టాలి ఇలా? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 బాబులు, ఒక పాప. 2 బాబులు, ఒక పాప. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నారు? చిన్న అబ్బాయి దగ్గర. చిన్న అబ్బాయి దగ్గర. ఓకే, సో ఖాళీ సమయాల్లో ఎలా 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 టైం పాస్ చేస్తారు? ఏదో అల్లికలని, కుట్లని ఏవో వండుతూ ఉంటాను. వంట చేసుకోవడం. ఓకే బామ్మ, మరి నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు? నేను ఏం చదవలేదు. పల్లెటూరు మాది, అమలాపురం దగ్గర పల్లెటూరు. ఏదో ఇంట్లో చదివేదాన్ని. అన్ని పనులే నేర్పారు. ఎక్కువ పనులే. చక్కగా ఇంట్లో వాళ్ళకి హెల్ప్. అత్తారింటి దగ్గరికి వచ్చాక కూడా బోళ్ళంతమంది ఆడపడుతుంది. వాళ్ళకి వండి పెట్టడం. ఎంతమంది ఆడపడుతుంది? 5 ఆడపడుతుంది. 5 ఆడపడుచులే బాబోయ్. 5 పెళ్ళిళ్ళు పుళ్ళు అన్ని నేనే. అందరూ ఒకే చోట ఉండేవాళ్ళ? అందరూ ఒక చోట. ఇంతకు ముందు అప్పట్లో? ఓకే, జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. అంటే కామెంట్స్ ఒకరినొకరు తిట్టుకోవడము చాలా ఉంటుంది. చాలా. అవునా? ఇంకా పెళ్ళైన కొత్తలో అయితే భయపడతారు. భయపడ్డాను కూడా. అవునా? మరి పెళ్లికి ముందు వంటలు వచ్చా? తర్వాత అన్ని వచ్చు. అదే వచ్చు, నేను చదువులేదు. ఓకే బామ్మ, చాలా బాగుంది. ఇప్పుడు ఉడికిందేమో చూద్దామా? చూద్దాం. ఉడికిందా? అది ఒత్తి చూడాలా మనం? ఉడికిందా? ఉడికిపోయింది. ఓకే, దీని తర్వాత ఏం చేయాలి? స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసేసి అది మూకుడు పెట్టుకుని మూకుడు పెట్టుకుందామా? నెక్స్ట్ పోపు పెట్టుకోవాలా? మరి దీని లోపల చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న కాఫీ తాగుతాం, ఓకేనా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలో ఇప్పుడు మనం తీసుకున్నాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇందులో విటమిన్ ఏ, డి ఉంటాయండి. సో బామ్మ, సో ఈ విటమిన్లు చాలా హెల్త్ కి మంచిది కదా, కాబట్టి ఈ ఆయిల్ ఇంట్లో డెఫినెట్ గా యూజ్ చేయండి. ఓకే బామ్మ, మరి వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అని. మన నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలి? 2 చెంచాలు నూనె. 2 చెంచాలు నూనె. సో నూనె కొంచెం వేడైన తర్వాత ఈ పోపు దినుసులు అందులో వేసి, పోపు దినుసులు. సో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలా వేసి ఒకసారి కరివేపాకు రెబ్బలు ఒక్కసారి కలిపేసుకోవాలా? సో వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ అవుతాయి కదా కొంచెం. ఇప్పుడు ఇది అందులో వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన జామకాయ ముక్కలు ఇందులో వేసి, సాల్ట్, పచ్చడికి సరిపడినంత, చిటికెడు పసుపు, తర్వాత మిరపకాయలు ఒకటి తీసి ఇందులో వేయాలి. అంటే ఓన్లీ ఎండు మిరపకాయలు? ఎండు మిరపకాయలు ఇది గ్రైండర్ చేసేయాలి.
సో మిక్సీ జార్ లో తాలింపు అంటే ఎండుమిరపకాయలు కూడా వేసేసాము, కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసాము. సో ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే బామ్మ, కొంచెం మెత్తగా అయింది, సరిపోతుందా? చాలు, ఇది ఇందులో కలిపేసి తీసేయడం ఇంకేం. అంతేనా? ఓకే బామ్మ, ఈ పచ్చడిని ఇందులో వేసి. ఓకే ఓకే బామ్మ, మొత్తం కూడా బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పోపు అందులో వేసి, ఈ పోపు ఇందులో వేసేద్దాం. వేసేసి కలిపి. సరే, అయిపోయిందండి జామకాయ పచ్చడి. మరి వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. జామకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జామకాయలు, పోపు దినుసులు, ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్, పసుపు, చింతపండు. జామకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా జామకాయల్ని గింజలు తీసేసి కాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి, తర్వాత సరిపడినంత చింతపండు పులుసు కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి అది కాగాక ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లోకి ఉడికించిన మిశ్రమం, ఉప్పు, చిటికెడు పసుపు, వేయించిన ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని చివరగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పోపు వేసుకుంటే వెరైటీగా ఉండే జామకాయ పచ్చడి రెడీ.